అక్షయ క్యారెక్టర్ తో చాలా మంచి మనసు అందరికి ముక్కుపుడు కనగానే పాపని గుర్తొస్తుంది. రాదన్నావుగా ముక్కు పుడక వచ్చేసింది అవని భూతాల మీద ఒట్టేసి చెప్తున్నాను, నేనే నీ అక్షయను, నేనే నీ అక్షయ. చాలా మంది ఉంటారు కదా సెట్ లో. నీకు భయమే కదా? ఎందుకు భయం? అంత కాన్ఫిడెన్స్ ఉండాలి కదా. కాన్ఫిడెన్స్ ఉందా నీకు? ఉంది. ఏదో ఒకసారి చూపెట్టు. డైలాగ్స్ ఉండాలన్నా ఉండొద్దా సీరియల్? ఉండాలి. చాలా మంది వద్దనుకుంటారు డైలాగ్స్. ఒక పాట పాడు నిద్రపోవాలంటే. ఏ ఆంటీ అని పిలుస్తున్నారు, అమ్మమ్మ అని పిలవాలి. అది అమ్మమ్మ కదా, నువ్వు చైర్ మీద కాదు. కళ్యాణ్ గారితో డిప్యూటీ సీఎం, మన ఆంధ్ర డిప్యూటీ సీఎం గారితో దిగావా? కానీ చాలా రిస్క్ కదా దిగాలంటే. ఎట్లా వెళ్ళినావు పవన్ కళ్యాణ్ గారి దగ్గర? ఎందుకు నువ్వు ఇంత ఎండలో చేస్తున్నావు, చదువుకోవచ్చు కదా అన్నారు. నువ్వేమన్నా? ఓకే, నువ్వేమన్నా? అంకుల్ అన్నా ఫస్ట్. ఏంటి అంకుల్ అంటున్నావు? ఆయన ముందు నిలుచుకున్నప్పుడు నా కాళ్ళ చేతులు వణికిపోయాయి. నా పేరు రిషిత. సాయి పల్లవి గారు, మీరంటే నాకు చాలా ఇష్టం. నువ్వు ఎంతో అదృష్టవంతుడు. ఎందుకు? నాకే నువ్వు నచ్చవే. ఓ అదేమిటి తెలీదు. నువ్వు పామును పట్టుకున్నప్పుడు నీ ధైర్యం నాకు నచ్చింది. దొంగసారి ఆటని పేకాటిని నువ్వు అరకట్టినప్పుడు నీ ఆవేశం నాకు నచ్చింది. అన్నిటికన్నా మించి ఈ స్టైల్ నాకు బాగా నచ్చింది. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సునీత టీవీ. నేను మీ యాంకర్ అహ్మద్. ఈ రోజు మనతోని స్పెషల్ గెస్ట్ రండి. ఆ గెస్ట్ ఎవరే కాదు, ఎక్కడ చూసినా కూడా పాప కోసం అన్న సీరియల్ చూస్తుంటారు. అలా ప్రేక్షకులను మొత్తాన్ని అట్రాక్ట్ చేసేసి అక్కడ అటెన్షన్ పొజిషన్ తీసుకొచ్చిన మన ముక్కు పుడక సీరియల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేస్తున్న మన రిషిత మనతో ఉన్నారు. అండ్ రిషిత క్యారెక్టర్ కన్నా, పేరు కన్నా అక్షయ చూసారా ఎంత ఫాస్ట్ గా ఉంది అమ్మాయి. అక్షయ క్యారెక్టర్ తో చాలా మంచి మనసు అందరికి ముక్కుపుడు కనగానే పాపని గుర్తొస్తుంది. అంత పెద్ద ఆర్టిస్ట్ ఉన్న తర్వాత కూడా ఆ అక్షయ క్యారెక్టర్ చాలా మంచి క్యారెక్టర్ చేస్తుంది అమ్మాయి. అండ్ చాలా సీరియల్స్ కూడా చేయడం జరిగింది. అండ్ ఏంటి తన సీరియల్ అనుభవం ఎలా ఉంది అండ్ జీ తెలుగుతో వర్క్ చేయడం ఎలా ఉందో ఇప్పుడు రిషిత్ అని అడిగి తెలుసుకోవడం ప్రయత్నిద్దాం. హాయ్. ఎలా ఉన్నావు? బాగున్నాను, మీరు బాగున్నారా? బాగున్నా. అక్షయ అనాలనా రిషిత అనాలనా? రిషిత అనాలనా? వద్దా అక్షయ? సీరియల్ వరకేనా? కానీ అందరు నిన్ను చూస్తే అక్షయ అని అంటారు కదా, రిషిత అని ఎవరికి తెలియదు కదా. వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నావు? నీ పేరు మర్చిపోయారు అందరు. సెట్ లో కూడా పిలుస్తారు కదా అక్షయ అని. ఏమని? మేకప్ వేసుకోక ముందేమో రిషిత అని పిలుస్తారు, మేకప్ వేసుకున్న తర్వాత అర్చన అని పిలుస్తారు. ఓకే, ఇప్పుడు నువ్వు రివీల్ అయిపోయినావు కదా, ఎలా అనిపిస్తుంది క్యారెక్టర్ రివీల్ అయిపోయినందుకు? హ్యాపీగా ఉంది. లేకుంటే అక్షయ రూపంలో ఉన్న రచన క్యారెక్టర్ చేసావా? ఏ క్యారెక్టర్ చేసావు? అంటే అక్షయ కాకుండా ఇంకో పేరు ఉంటది కదా, అర్చనగా బాగుందా? అక్షయగా రివీల్ అయిన తర్వాత బాగుందా? అక్షయగానే బాగుంది, ఇంకా అక్షయ బాగుంది, అర్చన కూడా బాగుంది. రెండు బాగున్నాయా? ఓకే. నువ్వు మంచి పాటలు పాడతావని తెలుసు నాకు. ఒక మంచి పాట పాడవా? ఓకే, పాడు. రంగు రంగు కారులని తొంగి తొంగి ఒక్కసారి చూస్తున్నా ఇంటిలా, పైన లేని వెన్నెలంతా నేల మీదకొచ్చిన నీ ఉంటే చూడరా, మంచువన నన్ను ముంచదంట, వాన విల్ల వేగపోదనంట, ఇంటలైన దాచనంట, ఈ లోకమంతా నిన్ను చూసినంట, ఈ దిస్తు నిన్ను తాకినంట, ఇంటిలైన దాచినంట, రంగు రంగు కారులని తొంగి తొంగి ఒక్కసారి చూస్తున్నా ఇంటిలా, పైన లేని వెన్నెలు నేల మీదకొచ్చినట్టు నీ ఉంటే చూడరా, చిన్ని గుండెలా నీ అసలా ఇంకా ఎన్ని దాచి దాని లోపల మా ఊహలో ఇలా తేలవేనలా కింతలన్న పొందిన వేరాతరానిలా. ఓ సూపర్. డాన్స్ కూడా వచ్చేసింది. డాన్స్ నేర్చుకుంటున్నావా? నేర్చుకుంటున్నాను. ఎక్కడ? ఏది నార్మల్ డాన్సా లేకుంటే క్లాసికల్? ఇప్పుడు మమ్మీ క్లాసికల్ కి జాయిన్ చేయాలనుకుంటుంది. ఇప్పుడైతే మా అక్క ఇండియన్ హిప్ హాప్ ఛాంపియన్షిప్ కి వెళ్ళింది. రైజింగ్ స్టార్ లో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది క్లాస్ కి. మీ అక్కక? ఓకే, సూపర్. అక్క సపోర్ట్ చేస్తుందా నీకు? కొడుతుందా? సపోర్ట్ చేస్తుంది. మీరు ఇద్దరు కొట్లాడుకుంటారా మీ అక్కను? ఎవరు విన్ అవుతారు కొట్లాట? ఓకే. ఎవరు వస్తారు షూటింగ్ కి? మమ్మీ వస్తారా డాడీ వస్తారా?
మమ్మీకి నిద్ర ఒక రోజు వచ్చారు డాడీ. ఇక వద్దు అన్నారా? అది వారసరాలు లాస్ట్ డే. ఉమ్, అంటే లాస్ట్ డే అన్నాక మార్నింగ్ మేల్కోవాలి కదా, అందుకని మా మమ్మీ చెప్పాను నేను లాస్ట్ డే షూటింగ్ అస్సలు వెళ్ళను ఉమ్. అని చెప్పేసారు మా డాడీ. బోర్ కొడుతుంది కదా వాళ్ళకు. మీకేమో స్క్రిప్ట్ ఉంటది, ప్రాక్టీస్ ఉంటది, మేకప్ వేసుకుంటారు. వాళ్ళేమో ఉట్టి కూర్చొని చూడాలి కదా, అందుకోసం డాడీకి బోర్ కొట్టినట్టుంది. కాదు, ఇక్కడ ఓన్లీ టాకింగ్, కూర్చోవడం, అంతే. వర్కింగ్. అయ్యో, మమ్మీ ఎలా అంటే మార్నింగ్ లేవాలి, మీరు సీరియల్స్ అంటే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ లేచి సెట్ మీద 7 o'clock వరకే ఉండాలి, 8 వరకు టిఫిన్ చేయాలి, తర్వాత షెడ్యూల్ స్టార్ట్ అయిపోతుంది కదా, ఎలా మేనేజ్ చేస్తున్నావు నిద్ర? తొందరగా పనుకుంటే నిద్ర కూడా మేనేజ్ అవుతుంది. తొందరగా అంటే ఎప్పుడు పడుకుంటావు? 10 కల్లా పడుకునేస్తాం. 10 కి పడుకుని ఎప్పుడు లేస్తావు? 6:30 కల్లా 6:30. లేస్తాను. ఓకే. మమ్మీ ఎలా ఫీల్ అవుతారు? మమ్మీ షూటింగ్ వస్తది కదా, బోర్ కొట్టదా మమ్మీకి? నీతోనే ఉంటదా? కాదు, అప్పుడు అంటే అమ్మాయిలు హెయిర్ డ్రెస్సర్ ఖుషి ఎక్కుంది, ఓకే. ప్లస్ హయాతి అనే ఒక పాప ఉంటది, ఆమె కూడా యాక్ట్ చేస్తుంది. వాళ్ళ మమ్మీ ఉంటారు, వాళ్ళతో మాట్లాడుతూ ఉంటారు. బోర్ ఎందుకు? బోర్ కొట్టదు కదా అంత మంది ఉండంగా. ప్లస్ ఇంకోటి షూట్ నేను ఎలా యాక్ట్ చేస్తున్నానో చూడడానికి వస్తుంది, అంతే. Okay. బోర్ ఎందుకు ఉంటది? ముక్కు పొడకల మమ్మీ ఉంది కదా క్యారెక్టర్ చేసేది, అవని అక్క. అవని 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 అక్క అని అవని అక్క అంటావా? కానీ సీరియల్ లో అయితే అమ్మ. ఓకే, నీకు అవని అక్క మమ్మీ క్యారెక్టర్ బాగుందా, రియల్ మమ్మీ బాగుందా? రియల్ మమ్మీని బాగుంది. రియల్ మమ్మీనే బాగుంది. ఎందుకని నీకు అవని అక్క అంత మంచి కేర్ చేస్తా కదా సీరియల్లో? అది సీరియల్ లో, బయట కూడా కేర్ చేస్తారు, కానీ అక్క కంటే మమ్మీని ఎక్కువ కేర్ చేస్తారు. మమ్మీ ఎక్కువ కేర్ చేస్తుందా? ఓకే. అవని అక్క ఏమంటది, సపోర్ట్ ఎలా చేస్తది మీ డైలాగ్స్ వచ్చినప్పుడు? అది అంటే నేను సపోజ్ బాగా చేయలేదండి అంటే డైలాగ్స్ నాకు హార్డ్ వర్డ్స్ ఇస్తారు కదా, అది నోట్ తిరిగిపోతే అక్క ఇలా చెప్తుంది, ఇలా స్లోగా చెప్పు ఏం కాదు అని సపోర్ట్ చేస్తారు. చాలా మంది ఉంటారు కదా సెట్ లో, నీకు భయమే కదా? ఎందుకు భయం? అంత కాన్ఫిడెన్స్ ఉండాలి కదా. కాన్ఫిడెన్స్ ఉందా నీకు? ఉంది. ఏదో ఒకసారి చూపెట్టు. ఓకే, అంటే దాంట్లో చేసే వాళ్ళందరూ సీనియర్ ఆర్టిస్టులు, అంటే చాలా సీరియల్స్ చేసిన వాళ్ళే ఉన్నారు. అంటే నువ్వే చిన్న అమ్మాయి, మళ్ళీ కొత్త క్యారెక్టర్. దాంట్లో నువ్వు ఎలా ఫీల్ అయ్యి వాళ్ళు ముందు చేయాలనుకుంటు ఫస్ట్ డే రోజు? ముక్కు పుడక కొంచెం భయం అనిపించింది, తర్వాత అలవాటు అయిపోయింది. మీ సీరియల్లో నాయనమ్మని చూస్తే ఏమనిపిస్తుంది? ఎప్పుడు నీ ఎమ్మడి ఉంటది కదా. సీరియల్ లో అయితే నాకు అమ్మకి పెడదు అనమాట. అవును. సీరియల్ అయితే బయట అయితే ఫ్రెండ్లీగానే ఉంటారు. ఓకే. ఏం తెస్తుంది నీకోసం షూటింగ్ కి వచ్చినప్పుడు? తమిళనాడు అమ్మ అయితే ఓకే, తమిళ్ మాట్లాడుతూ ఉంటారు. సో వచ్చి తమిళనాడులో ఫేమస్ అన్ని తీసుకొస్తా. అమ్మ సీరియల్ చేయడం వల్ల ఇది ఒక మంచి ప్లస్ పాయింట్ కదా, వేరే స్టేట్స్ కూడా ఫుడ్ తినొచ్చు. అవని అక్క కన్నడనా? బెంగళూరు. అమ్మ కన్నడ, నాయనమ్మ తమిళనాడు, తాతయ్య తెలుగు. ఓకే. హీరో కూడా కన్నడనేనా? డాడీ అని పిలుస్తావు, నాన్న ఏదో అంటావు కదా, బయట అన్న అని పిలుస్తావు, యాక్షన్ అనగానే సార్ నాన్న అని పిలుస్తావు. నువ్వు ఆ క్యారెక్టర్ కాబట్టి సార్ అంటావు. ఓకే. ఇంకో చైల్డ్ ఆర్టిస్ట్ ఉన్నారు కదా నీతో పాటు చేసిన శౌర్య, ఎలా ఉంటది ఇద్దరు కాంపిటీషన్ ఉన్నప్పుడు? సీరియల్ లో కాంపిటీషన్ అయితే బాగా ఫుల్ గొడవ పడతాం. సీరియల్ అవును. అవుట్ అయితే చాలా ఫ్రెండ్లీగా ఉంటది. ఆడుకుంటారా బ్రేక్ టైమ్ లో? ఎలా ప్రాక్టీస్ చేస్తావు డైలాగ్స్ అన్ని? అంటే చాలా పెద్దగా ఉంటాయి కదా. ముందు వాళ్ళు మనకి స్క్రిప్ట్ చెప్తారు, దాన్ని బట్టి మనం చెప్పిస్తాం అంతే. కొన్ని నీ ఏజ్ కి తగ్గట్టు ఉండవు, కొన్ని కొద్ది పెద్ద అర్థం కావు కదా, అది ఎలా అండర్స్టాండ్ చేసుకుంటారు? ఫస్ట్ మాట్లాడడానికి నాకు తిరగలేదు, అంటే నేను అమ్మవారి క్యారెక్టర్ కదా, సో తిరగడానికి అవ్వలేదు. తాళపత్రాలు అని చెప్పేదానికి చాలా టేక్స్ తీసుకున్నా నేను. సో అలవాటు అయిపోయింది, తాళపత్రాలు గంధాలు అని చెప్పి అలవాటు అయిపోయింది నాకు. ఇప్పుడు ఈజీగా చెప్పేసా తాళపత్ర గంధాలు అని. ఓ సూపర్. పత్రాల దగ్గర రాలేకపోయాడు అప్పుడు. ఓకే. అంటే అమ్మవారి గెటప్ వేయడం ఎలా అనిపించింది? అమ్మవారిలాగా మాట్లాడడము అది ఎలా అనిపించేది? ఎలా అంటే వాళ్ళు అప్రిషియేట్ చేశారు? అంటే నువ్వు నార్మల్ నుంచి వెళ్ళి అమ్మవారిగా అంటే కొంచెం డైలాగ్స్ కానీ డిఫరెంట్ ఉంటాయి కదా, ఎలా అనిపించింది? చాలా హ్యాపీగా అనిపించింది, కొంచెం డిఫికల్ట్ గా ఉంది. ఓకే. డైరెక్టర్ గారు ఎలా నీకు సజెషన్ చేస్తుంటారు? చాలా మంచివారు. నువ్వు చేస్తున్న మమ్మీ కూర్చొని చూస్తుంటదా? ఎప్పుడైనా డైరెక్టర్ తిట్టారా?
బాగా చేయకపోతే తిడతారు కదా తిడతారంటే ఏమంటారు? బాగా బాగా చేయంటారు. చెయ్యి అని ఆ, తిడతారు. నేను చేయను పో అంటావా నువ్వు? అమ్మో, మళ్ళీ ఏమంటావు? ఏమన్నా పెద్దవాళ్ళని ఎలా చిన్న వాళ్ళు ఎత్తి తిట్టేస్తావు. ఓకే. ఎక్కడ జరుగుతుంది షూట్? ఇదంతా ఎక్కడ జరుగుతుంది? రామాయణ వేరే వేరే ప్లేసెస్. ఓకే, వేరే వేరే ప్లేసెస్ కి వెళ్తావు. కానీ నువ్వు సీరియల్ మెయింటైన్ చేసుకుంటే వాళ్ళు స్కూల్ కూడా వెళ్ళాలి కదా, స్కూల్ కూడా ఇంపార్టెంట్ కదా, రెండు ఎలా బ్యాలెన్స్ చేస్తున్నావు? మమ్మీ పిక్స్ పెట్టించుకుంటారు, ఉమ్, దాంతో చదివేస్తావు. గ్యాప్ దొరికితే చదువుతాను నేను. గ్యాప్ దొరకకుంటే మమ్మీ చదువుతుందా? మమ్మీ నిజంగా హోంవర్క్ చేస్తారు కదా నీకోసం? నిజం చెప్పు, మీ టీచర్లు చూడండి. ఇన్కంప్లీట్స్ ఉంటే చేస్తారు కొంచెం హెల్ప్ అంతే. మమ్మీ పేరు ఏంటిది? మంజుల. మంజుల గారు, మీరు మంచిగా పాపకు హోంవర్క్ మీరు చేస్తున్నారా? చిన్నప్పటి స్కూల్లో జ్ఞాపకం వస్తుంది కదా? నేనే చేస్తా. ఎప్పుడు చేస్తున్నావు? నేను షూట్ లో ఉన్నప్పుడు. షూట్ లో ఉన్నప్పుడు చేయలేను కదా, అందుకని మమ్మీ చేస్తుంది. ఇంట్లో అన్నా షూటింగ్ నుంచి ఇంటికి వెళ్ళాక చేసుకుంటా. అవునా? ఓకే. షూటింగ్ ఎప్పుడు వెళ్తావు చెప్పు? మార్నింగ్ వెళ్ళిపోతావు, ఈవినింగ్ ఎప్పుడు వస్తావు? నైట్ అవుతుంది. నైట్ 9 తిని బజ్జుకుంటావు. హోంవర్క్ ఎప్పుడు చేస్తావు? సేపు 5-10 minutes తొందరగా వెళ్తే చేస్తా, లేకపోతే morning. లేదు. ఓకే. టీచర్స్ ఏమంటారు? అంటే నువ్వు లీవ్లు బాగా పెడతావు కదా, టీచర్స్ ఏమంటారు? ఏమన్నారు, మా మ్యాథ్స్ మేడం అయితే నువ్వు ఎప్పుడు వస్తావో నీకే తెలీదు, మాకు కూడా తెలీదు అంటారు కొన్నిసార్లు. ఓకే. సబ్జెక్ట్స్ అన్ని ఎలా మళ్ళీ నేర్చుకుంటావు? ఎలా నేర్చుకుంటా. క్లాసెస్ లెసన్స్ ఉంటాయి కదా, అది ఎలా అన్ని? సెల్ఫ్ రీడింగ్ అంటే ఈలో కొన్ని కింద అని ఉంటుంది, అలా ఉంటది కదా, సో దాన్ని బట్టి ఇంగ్లీష్ చదవడం నేర్చుకున్నాం. ఓకే. ఏం క్లాస్ చదువుతున్నారు? 4th 5th కి వెళ్తా. 5th కి వెళ్తావా ఇప్పుడు? ఓకే. ఎగ్జామ్స్ అయిపోయినాయి, ఇంకా వెళ్ళేది ఉందా? అయిపోయింది. ఫైనల్ ఎగ్జామ్స్ అయిపోయినాయి. ఇప్పుడు హాలిడేసా మీకు? లేదు, ఇంకా స్కూల్ ఉంది. నీకు స్కూల్ ఉన్నా కూడా హాలిడేసే కదా? ఓకే. అండ్ ఇది నీకు ముక్కుపుడక ఫస్ట్ మంచి మెయిన్ రోల్ అన్నప్పుడు నువ్వు ఎలా ఫీల్ అయ్యావు? అంటే క్యారెక్టర్ అంటే చాలా వరకు పిల్లలు ఏమంటే చేస్తారంటే ఒక హీరోయిన్ కి చిన్న రోల్ చేస్తారు, తర్వాత వెళ్ళిపోతారు కదా. నీకు కంటిన్యూ ముక్కుపుడక అంటేనే మమ్మీ మీద, అవని మీద, నీ మీద నడుస్తుంటది క్యారెక్టర్ అంతా. ఎలా ఫీల్ అయినావు ఫస్ట్? చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. కానీ చేయడం ఒక ఎత్తు కదా, అంటే దానికి ఒక పెద్ద గట్స్ ఉండాలి, మొత్తం క్యారెక్టర్ చేసుకుంటా ఒకటే లాగా ఉండాలి. ఎలా బాగా అనిపిస్తుందా? రెస్పాన్స్ ఎలా ఉంది ఫ్రెండ్స్ నుంచి? అది చాలా బాగా చేస్తున్నావు, బాగా చేస్తున్నావు, బాగా చేస్తున్నావు. ఇంకా సీరియల్స్ అంటే వారసరాలు చేస్తున్నారు, అందులో నువ్వు విలన్ కదా అంటున్నాను. ఓహో, నీ దాంట్లో విలన్ కూడా ఉంది కదా? విలన్ బాగుంటుందా? ఇన్నోసెంట్ క్యారెక్టర్స్ బాగుంటాయా నీకు? ఇన్నోసెంట్. ఒక డైలాగ్ చెప్పు ఇన్నోసెంట్ ముక్కు పొడకలో. మీ మమ్మీకో, మీ నాయనమ్మకో. మీ నాయనమ్మ క్లాస్ బీకేది చెప్పు. ఉండదా? ఓకే. ఒక నార్మల్ డైలాగ్ చెప్పు ముక్కటి పొడక. అమ్మవారి గెటప్ లో చెప్పు. ఇప్పుడు నీకు అమ్మవారు ఆవహించింది. ఎప్పుడు ఉన్నాయి అమ్మవారు పెట్టి. సరే, ఏదో ఒకటి నీకు గుర్తున్నది చెప్పు. గుర్తున్నాయి అసలు? శౌర్యతో గొడవ పడేది. సరే, నేను శౌర్య, నువ్వు ఏంటే అర్చన, ఏంటే శౌర్య, ఏంటే కాలు తిన్నగా ఉండలేవా, అటు ఇటు తిరుగుతున్నావు, నీకున్నవా, ఎప్పుడు అరుస్తూనే ఉంటావు. బయట నిజంగానే అరుస్తుందా? క్యారెక్టర్ పరంగానే అట్లుంటదా? క్యారెక్టర్ పరంగానే. బయట శౌర్య ఎలా ఉంటది? కామ్ గా ఉంటదా? ఓకే. ఫుడ్ ఏం తింటావు నువ్వు? చాలా ఎనర్జీగా ఉంటావు, ఎప్పటికీ యాక్టివ్ గా ఉంటావు. మమ్మీ ఏం పెడుతుంటది ఫుడ్ నీకు? అప్పుడప్పుడు చిక్కుడుకాయ, బీన్స్, ఓకే, బీరకాయ, ఇవి తింటే యాక్టివ్ ఉంటారా? ఓకే. మీరు కూడా బీరకాయ, చిక్కుడుకాయ ఇవి తినండి, యాక్టివ్ ఉంటారు. చిక్కుడుకాయ, బీన్స్ తింటే హెల్దీగా ఉంటుందా? ఓకే. అవును, సీరియల్స్ లో మీకు స్నాక్స్ లాగా ఇస్తుంటారు కదా, అన్ని వాటర్ మెలన్ గానీ, జ్యూస్ గానీ, కోకోనట్ వాటర్, ఇవన్నీ నీకు కూడా ఇస్తుంటారా? మస్తు ఎంజాయ్ చేస్తావా తినుకుంటా? బ్రేక్ లో ఇస్తుంటారు కదా షూట్ మధ్యలో. ప్రొడక్షన్ ఫుడ్ తింటావా? ఇంట్లో చెల్లి వండుకొని పోతారా? ఒక వీక్ 1 week ఒక షెడ్యూల్ 2-3 షెడ్యూల్స్ మమ్మీ ఇంట్లో చేసుకుని వెళ్దాము. అంటే మమ్మీ 5కి లేవాలి కదా, మమ్మీకి కష్టమయ్యి ఎందుకు అవసరమా అని చెప్పి మళ్ళీ వదిలేసి అక్కడ తింటున్నా. ఓకే. నచ్చుతుందా నీకు? ప్రొడక్షన్ ఫుడ్ బాగుంటుందా? కానీ తినాలి. బాగుంటది.
అంత బాగుండదు. ఓకే. హోమ్ ఫుడ్ బాగుంటుంది. హోమ్ ఫుడ్ ఎప్పుడెప్పుడు తింటావు ఇంట్లో? రోజు తింటా. రోజు తింటావా? బయట తిన్నావు? చాలా మంది పిల్లలు బయట కొనుక్కుంటూ తింటుంటారు కదా, ఐస్ క్రీమ్ పార్లర్స్ కి వెళ్ళి, బేకరీస్ కి వెళ్ళి. అలా ఈవెన్ నేను కూడా తింటాను. తింటావా? ఏమేమి తింటావు బాగా? ఐస్ క్రీమ్స్. ఐస్ క్రీమ్స్. మొన్న బర్త్డే చేసుకున్నావు, ఎవరెవరిని పిలిచావు? హీరో హీరోయిన్ వచ్చారా? ఏమన్నా? హీరో హీరోయిన్ వచ్చారు. ఓకే. అందరిని పిలిచాము. వాళ్ళకి అంటే వాళ్ళు పెద్ద పెద్ద యాక్టర్స్ కదా, వాళ్ళకి టైం ఉండదు కదా, ఓకే. అందుకని రాలి. వీళ్ళిద్దరు వచ్చారు. ఏమిచ్చారు? గిఫ్ట్ ఇచ్చారా? గిఫ్ట్ ఏమిచ్చారు గిఫ్ట్? అవని అమ్మ చదువుకునే ప్రోడక్ట్, చదువుకునేది, ప్యాడ్, హనీ. ఓహో, అవి ఇచ్చారు. మీ అన్నయ్య కంపాస్. హీరో అన్న హీరో వాళ్ళిద్దరు ఒకటే. ఇద్దరు కలిసి వచ్చారా? ఓకే. ఏం పెట్టిన వాళ్ళకి? ఫుడ్, కేక్ పెట్టావా? తిన్నారా? ఏమన్నా బ్లెస్సింగ్స్ ఇచ్చారా? ఫస్ట్ బర్త్డేనా వాళ్ళతో సెలబ్రేట్ చేసుకోవడం? ఎలా అనిపించింది? అంటే హ్యాపీగా అనిపించింది. హ్యాపీగా అనిపించిందా? ఓకే. ఇప్పటి వరకు ఎన్ని సీరియల్స్ చేశాను? ఇంటి గుట్టు, అగ్ని పరీక్ష, ఏమన్నా శ్రీమంతి గారు, ముక్కు పుడక. 4. ఓకే. అన్ని హోమ్లీయే కదా, మంచి డీసెంట్ క్యారెక్టర్స్. ఒక దాంట్లో విలన్. 5 సారీ 5 ఏది? 5 వారసురాలు. వారసురాలు విలన్ కదా. ఓకే. ఇంటి గుట్టు బయట, ఇంటి గుట్టు కూడా చాలా బాగుంటది కదా. ఇంటి గుట్లో కూడా గొడవలు అవుతుంటాయి. లేదు, నీకు గొడవ ఉండదు ఇంట్లో? పెద్దవాళ్ళు గొడవ చిన్న పడుతుంటారు. క్యారెక్టర్ అంతే. చిన్న క్యారెక్టర్. అంటే నాకు హెల్త్ బాగుండదు, అందుకని హాస్పిటల్లో అడ్మిట్ చేస్తాను. రెస్ట్ క్యారెక్టర్ ఇచ్చేసి నీకు డైలాగ్స్ ఉండవు కదా ఎక్కువ, అలాంటి క్యారెక్టర్ కోరుకుంటా. నాన్న అమ్మ డైలాగ్స్ ఉండాలన్నా ఉండొద్దా సీరియల్? ఉండాలి. చాలా మంది వద్దనుకుంటారు డైలాగ్స్. ప్రాంప్టింగ్ తీసుకుంటావా, ఓన్ గా చెప్తావా? కొన్ని కొన్ని చెప్తాను, కొన్ని ప్రాంప్టింగ్. హార్డ్ వర్డ్స్ అయితే ప్రాంప్టింగ్ తీసుకుంటున్నా, ఈజీ అయితే నాన్ ప్రాంప్టింగ్. ఓకే. నార్మల్ గానే ఉంటది. ఓకే. ఇప్పుడు డాన్స్ నేర్చుకుంటావు కదా, తర్వాత ఏంటిది? డాన్స్ నేర్చుకోవడానికి వెళ్తావా? మమ్మీ నెక్స్ట్ మంత్ ఫస్ట్ కి నన్ను కూచిపూడి చేర్పియాలంటుంది. నేను కూడా అదే అంటున్నా. మా మమ్మీ ఫస్ట్ వెస్టర్న్ కి చేర్పిస్తా అన్నది. వద్దు మమ్మీ, వెస్టర్న్ ఏంది, కూచిపూడి వస్తే వెస్టర్న్ వచ్చేసరి, వెస్టర్న్ ఏంది గెంచలే కదా, కూచిపూడి చేర్పించింది నన్ను అని చెప్పి. పాపం, నీకున్న నాలెడ్జ్ మమ్మీకి లేదు కదా. నువ్వు సీరియల్ లో చేసి మొత్తం నాలెడ్జ్ తెచ్చుకున్నావు అన్నమాట. మీ ఫ్యామిలీ వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు? అంటే నువ్వు ఫంక్షన్స్ కి వెళ్ళినప్పుడు, అదే వెళ్ళినప్పుడు వాళ్ళు కూడా నీ సీరియల్ చూస్తుంటారు కదా, ఎలా రియాక్ట్ అవుతారు? సెలబ్రిటీ లాగా చూస్తారా, లేకపోతే నార్మల్ రిషిత? సెలబ్రిటీ లాగా చూస్తారా? ఫోటోస్ దిగుతారా? ఇస్తావా ఫోటో? మళ్ళీ నువ్వు సెల్ఫీ అనగానే ఏమంటావు? ఆగంటావా లేకుంటే దిగండి అంటావా? ఏంటిది వద్దంటావా? ఎటో వెళ్ళిపోతున్నావు, నిద్ర వస్తుందా? లేదు. ఒక పాట పాడు నిద్ర పోవాలంటే, మళ్ళీ నీకు అదే పనిష్మెంట్. ఈ మధ్య సినిమాలు చూసావా? ఏ సినిమా చూసావు బాగా? మనశంకర్ ప్రసాద్, చిరంజీవి గారి సినిమా. దాంట్లో ఏ క్యారెక్టర్ నచ్చింది? ఇద్దరు పిల్లలు ఉంటారు కదా, ఇద్దరు, ఎవరి క్యారెక్టర్ బాగా నచ్చింది? నువ్వు ఉంటే ఏ క్యారెక్టర్ చేసేదానివి? నీకు రాలేదు? అమ్మాయిది ఉండేది, ఆ క్యారెక్టర్ చేసేదాని. సినిమాలు ఎందుకు చేస్తలేవు అంత? ఇంత మంచి క్యారెక్టర్ చేశాను కదా. ఏ సినిమా? బోలశంకర్ చేసా, హరహర విరమల చేసా, ప్రేమిస్తున్నా చేసా, గావుకెళ్ళి చేసా, ఇంకా చెయ్యాలి. 4కే ఆగిపోతున్నా. ఇంకా చాలా చేసా నేను. అవునా? పేర్లు గుర్తులేవు. ఓకే. ఇంకా ఎప్పుడు బాలకృష్ణ గారితో చేసినావా? లేదు. కలిసావా బాలకృష్ణ గారిని, పవన్ కళ్యాణ్ గారిని? పవన్ కళ్యాణ్ గారితో ఫోటో దిగినట్టున్నావు గాను. పవన్ కళ్యాణ్ గారితో డిప్యూటీ సీఎం, మన ఆంధ్ర డిప్యూటీ సీఎం గారితో దిగావా? కానీ చాలా రిస్క్ కదా దిగాలంటే. ఎట్లా వెళ్ళినావు పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి? నేను ఏడుస్తుంటే పిలుస్తారు, ఎందుకు ఏడిపిస్తున్నారు అని బాడీ గార్డ్స్. ఏ మూవీలో? హరహర వీరమల్లు. హరహర వీరమల్లులో. ఓకే. నేను ఎండలో షూట్ చేస్తున్నాను, పవన్ కళ్యాణ్ అన్నారు, ఎందుకు నువ్వు ఇంత ఎండలో చేస్తున్నావు, చదువుకోవచ్చు కదా అన్నారు. ఇలా చెయ్యేసి. ఓకే. నువ్వేమన్నావు? ఏమలేదు. అది మాట్లాడిందా పవన్ కళ్యాణ్ గారు మీతో? మాట్లాడేటప్పుడు ఎలా భయమేలే? నేను ఆయన ఫ్రంట్ నిల్చుకొని చేశాను, హ్యాపీ అనిపించింది నాకు. ఓ, ఏం డైలాగ్ చెప్పావు? చెప్పా. అంకుల్ అన్నా ఫస్ట్, ఏంటి అంకుల్ అంటున్నావు అని అన్నారు. తర్వాత అన్నా అన్న అంటే హ్యాపీ ఫీల్ అయ్యారా? ఓకే.
పవన్ కళ్యాణ్ గారితో స్క్రీన్ షేర్ చేసుకోవడం అంటే మాట్లాడడం డైలాగ్స్ అంటే భయం వేస్తుంది కదా, నీకేం భయం వేయలేదా? చాలా వేసింది. కానీ కంట్రోల్ చేసుకున్నా భయాన్ని. ఓకే. ఆయన ముందు నిలుచుకున్నప్పుడు నా కాళ్ళ చేతులు వణికిపోయాయి. పవన్ కళ్యాణ్ గారి ముందట. ఓకే, మళ్ళీ ఎలా ధైర్యం వచ్చింది నీకు? ఇట్లా వణుకోకుండా ఇట్లా ఇట్లా నిల్చు మళ్ళీ ఏమన్నారు? సపోర్ట్ చేసిరా పవన్ కళ్యాణ్ గారు? ఏమన్నారు? మంచిగా చేయము, భయపడకన్నారా? ఓకే. ఫోటో ఎలా వచ్చింది మళ్ళీ నీకు? అంటే యాక్టింగ్ చేసిన తర్వాత ఫోటో ఏడ్చాను నేను. ఆయన దగ్గరికి పిలిచి ఎందుకు ఏడిపిస్తున్నా పాపని అని దగ్గర తీసుకొని ఫోటో దిగారు. ఓకే. ప్రేమ్ చేసుకున్నావా? ఉట్టిగా ఫోన్ లోనే ఉందా? ఫోటో తీసుకున్నప్పుడు ఏం చెప్పారు? ఏమైనా చెప్పారా? చెప్పారు. ఏం చెప్పారు? నువ్వు చదువుకో, ఇలా ఎండలో చేయొద్దు నువ్వు అని చెప్తారు. ఓకే, ఎండలో చేయొద్దని అన్నారు. చిన్న పాప కదా, ఎండలో చేయొద్దని అన్నారా? ఓకే. నువ్వేమన్నావు? తల ఊపినావు? సరే అని. సరే, నేను ఎండలు చేయను సార్, సీరియల్ అయితే ఇంట్లోనే జరిగిపోతాయి షూటింగ్ అనుకొని ముక్కుపుడక చేస్తున్నావు. ఓకే. మీ ఫ్రెండ్స్ కి పవన్ కళ్యాణ్ గారి ఫోటో చూపెట్టిన తర్వాత ఎలా ఫీల్ అయ్యారు? చెప్పావా పవన్ కళ్యాణ్ గారితో? చిరంజీవితో కూడా అది పాత ఫోన్ లో ఉంది. ఓకే. అదేలా? ఏ మూవీలో? బోలా శంకర్. ఓకే. దాంట్లో ఏ క్యారెక్టర్ చేసావు? టాక్సీ మీద నిల్చొని నేను మా ఫ్రెండ్ శాస్త్రాన్ని ఒక అమ్మాయి ఉంటుంది, ఆమె నేను ఆడుతుంటే ఒక వైర్ తగ్గి మా మీదకి వస్తూ ఉంటే చిరంజీవి శూలం విసురుతాడు, దాంతో అది ఆగిపోతుంది. ఓకే, ఆ సీన్ చేసాం అనమాట. ఓకే. సీన్ అంటే ఓకే. ఫోటో చిరంజీవి గారిని ఎలా అడిగావు? సేమ్ ఏడ్చావు? అమ్మని వీక్ పాయింట్ ఇక ఏడ్చి ఫోటోలు దొబ్బేస్తున్నాం. రేపంచాలి మనం కూడా ఏడ్చి ఫోటోలు తీసుకుందాం. ఓకే. ఏమన్నారు చిరంజీవి గారు? సేమ్ మాట అన్నారా? ఏమని? ఎందుకంటే చేస్తున్నా అన్నదమ్ములు ఇద్దరు అదే మాట అన్నారా నీకు? ఓకే. నువ్వేమన్నావు? ఓకే. మమ్మీకి ఎదిగారా నీవు ఒకదాని ఎదిగా ఫోటో? ఇద్దరు దిగారా? ఓకే. అంటే చిరంజీవి గారికి అసలు కలవాలంటే అపాయింట్మెంట్ దొరకదు, అలాంటిది నువ్వు మెగాస్టార్ చిరంజీవి గారిని యాక్ట్ చేసావు మూవీలో, మళ్ళీ ఫోటో దిగావు. లక్కీ గల్ కదా. చాలా మంది సీరియల్ వాళ్ళు చూసారా చిరంజీవి గారితో ఫోటో దిగాడు? ఏమన్నారు మీ సీరియల్ వాళ్ళు? లక్కీ గల్ అన్నారా? ఓకే. ఏం ఫుడ్ బాగా తింటాను? ఇంట్రెస్టింగ్ ఏంటి? అన్ని తింటావా? వెజ్ నాన్ వెజ్ అను? రెండు. చికెన్ ఎక్కువ తింటావా మటన్? చికెన్. ప్రాన్స్ ఎక్కువ తింటావా? ఓకే. ఎంతైనా సెలబ్రిటీస్ కదా, ప్రాన్స్ తినాలి. ప్రాన్స్ బిర్యానీ తింటావా? బిర్యానీ ప్రాన్స్ బిర్యానీ తినలే? ఓకే. ఓకే. చైల్డ్ సెలబ్రిటీ కదా, తెలియదు అనమాట. ఎక్కడ మీ ప్రాపర్ ఎక్కడ? తిరుపతి దగ్గర పీలేరా. ఇప్పుడు ఉంటున్నది హైదరాబాద్ లో ఉంటున్నారు. ఓకే. మీరు ఎంతమంది? ఇద్దరేనా? అక్క నువ్వేనా? తమ్ముళ్ళు ఏమన్నా ఉన్నా? మీరిద్దరే. ఓకే. అక్క ఏమంటది? నువ్వు మంచిగా సెలబ్రిటీ అయిపోయావు అది ఎప్పుడైనా చెప్తాదా? ఏం చెప్తా? కొడతానే ఉంటదా? కొట్టదు ఎక్కువ. నువ్వు కొడతావు? నిజం చెప్పు. ఎవరు గెలుస్తారు? గొడవ పట్టుకుంటాం. దేంట్లో గొడవ వస్తుంది ఎక్కువ? మాకెలా ఫోన్ పట్టుకుంటది, నేను పరిగెత్తుకుంటూ వెళ్ళి చూస్తాను, దాంట్లో గొడవ. ఓకే. గొడవలు పడుతుంటారు. మమ్మీ తిడుతుందా? ఫుల్. ఎవరిని మెచ్చుకుంటది మమ్మీ ఎక్కువ, నిన్న మీ అక్కన? ఎక్కువ మమ్మీ అయితే అక్కనే దొరుకుతుంది. అక్కనే అంటే మెచ్యూర్ అయ్యి 10th మాకు ఇప్పుడు. ఓకే. జూనియర్ 10th. ఓకే. ఇప్పుడు ముక్కు పుడకలు చేస్తుండే కదా, కాస్ట్యూమ్స్ చాలా కావాలి కదా, సెలక్షన్ ఎవరు చేస్తారు? మమ్మీ. మళ్ళీ అవి చేసి వాళ్ళకి ఫోటోస్ పెట్టాలా లేకుంటే మీ ఇష్ట ప్రకారం తీసుకెళ్తారా? మనము క్లాత్స్ తీసుకెళ్తే మనము ఫ్రెష్ ఉంటాయి, కంటిన్యూటీ ఉంటాయి. సో యాక్చువల్లీ అయితే 4 ఉంటాయి. వైడ్, సజెషన్, క్లోజ్, టూ షార్ట్. 4 ఉంటాయి. ఓకే. ఆ 4 ప్రకారం తీసుకెళ్ళాలా డ్రెస్సెస్? అన్న వైడ్ చేసిన దాంట్లో ఆ డ్రెస్ లోనే క్లోజ్ ఉంటది, క్లోజ్ చేసిన డ్రెస్ లోనే సజెషన్ ఉంటుంది, సజెషన్ చేసిన డ్రెస్ లోనే టూ షార్ట్ ఉంటది అన్న. ఓకే. నాకు తెలియదు అన్న. ఓకే. డిజైనర్ ఎవరు? డ్రెస్సెస్ ని డిజైన్ ఎవరు చేస్తారు? భవానీ. ఓకే. మంచిగా చేస్తారా? ఇది తనే చేశారా లేకుంటే నువ్వు తెచ్చుకున్న బయట? రెడీమేడ్ కొన్నా. రెడీమేడ్ బాగుంటాయి, డిజైనింగ్ బాగుంటాయి నీకు? రెడీమేడ్ బాగుంటాయా? ఓకే. కానీ ముక్కు పుడకలు మొత్తం సింపుల్ గా ఉంటావు కదా? 2 జుట్లు ఇక్కడ పార్టీషన్ వేసి 2 జుట్లు అంటే అమ్మవారి లాగా
అమ్మవారిది దండ ఉంటుంది కదా. ఓకే. జీ తెలుగు అవార్డ్ ఫంక్షన్స్ అయితే కదా వెళ్తావు? వచ్చిందా నీకేమైనా అవార్డు? 2 days ఉన్నాయి. సో ఒకటేమో లిటిల్ స్టార్ ముక్కు పుడక, నెక్స్ట్ అవని అక్కకి వచ్చింది. ఓకే. నీకు కూడా ఒకటి వచ్చింది అవార్డు? లేదు. రాలే. ఎందుకు అంత మంచిగా నటిస్తున్నావు? జీ తెలుగు వాళ్ళు మా ముక్కు పుడక అర్చనకి ఇవ్వరా? ఇవ్వండి, అందరు హ్యాపీ ఫీల్ అవుతారు. నీకు అందరు అమ్మ లెక్కలు చూస్తారు కదా, ఇంట్లో వాళ్ళందరు లేడీస్ ఎక్కువ సీరియల్ చూస్తారు కదా, నేను అందరు మెచ్చుకుంటారు కదా. బయట చూసినప్పుడు వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు? అంటే నువ్వు షాపింగ్ మాల్స్ కి వెళ్ళినా బయట అంటే వీళ్ళు అనుకుంటారు మా ముక్కు పుడకలో చేసింది కదా అని. ఓకే. నీకు ముక్కు పుడకనే లేదు, సీరియల్ ముక్కు పుడక అంటారు. ఆ సీరియల్ నేమ్ అన్నా. అవునా? ఎందుకు పెట్టినట్టు అడిగినావు ఎప్పుడైనా డైరెక్టర్ గారిని? నాకంత ధైర్యం నీకు ధైర్యం లేదా? ఓకే. మళ్ళీ ఏంటి ధైర్యం దేంట్లో ఉంటది నీకు? యాక్టింగ్ లో ధైర్యం ఉంటుందా? ఏ సినిమాలో యాక్ట్ చేయాలనుకుంటున్నావు? అంటే ఫలానా హీరో మూవీలో యాక్ట్ చేయాలని. రిషబ్ శెట్టితో యాక్ట్ చేయాలని. ఎవరితోనే? రిషబ్ శెట్టియా? ఓకే. కాంతారా 2లో వచ్చారు కదా. ఓకే. కాంతారా లాగా యాక్టింగ్ చేస్తావా? చెయ్యి ఒకసారి. రాదా? మరి చేయాలంటే ఆయన చూసి నేను పిలుస్తాడు కదా. ఆయన చూడాలి కదా ఫస్ట్. చూస్తాడు, ఎందుకు చూడాడు? ఇన్స్టాలో కొలాబ్ పెడితే అయితే చూస్తాడు నిన్ను. ఓకే. ఫేవరెట్ హీరోయిన్ ఎవరు? సాయి పల్లవి. ఓకే. పాట పాడు సాయి పల్లవి. వచ్చిండే అది రాదా? ఏదొస్తే మళ్ళీ పాడు. తండ్రి మూవీలో పాడు. ఎంతెంత దూరాన్ని నువ్వు నేను మోస్తూ ఉన్నా అసలంతా అలిపే రాదు, ఎన్నెన్ని తీరాలు నీకు నాకు పక్కన ఉన్న కాస్తైనా అడ్డే కాదు, నీతో ఉంటే తెలియదు సమయం నువ్వు లేకుంటే ఎంత న్యాయం, గడియారంలో సెకండ్ల గంటకి కదిలిందే, నీతో ఉంటే కరిగే కాలం నువ్వు లేకుంటే కదలదు అంటూ నెలలో ఉండే తేదే కూడా ఈడాలే అన్నే. హైలసా హైలసా నీ వైపే తల చాపలు తిప్పేసా, హైలసా హైలసా నువ్వు వస్తావని ముస్తాబై చూసా. సూపర్, నైస్, చాలా బాగా పాడావు. సంగీతం ఏమైనా నేర్చుకుంటున్నావు? లేదన్నా. ఎప్పుడు నేర్చుకుంటావు? మళ్ళీ నేర్చుకోవచ్చు కదా, బాగుంది కదా. ఓన్లీ డాన్స్ యాక్టింగ్ ఇంట్రెస్టా? ఓకే. ఇంట్లో పాడుతుంటావా సాంగ్స్? ఎలాంటి పాటలు నేర్చుకుంటాను? అన్ని బిగ్ సాంగ్స్ అన్ని. ఓకే. సాయి పల్లవి హీరోయిన్ ఫేవరెట్. ఆ మూవీస్ కంపల్సరీ చూస్తావా? సాయి పల్లవి మూవీ రిలీజ్ అంటే ఫస్ట్ మా ఫ్యామిలీనే పోతారు. ఓకే. తీసుకెళ్ళలేదంటే గొడవ. డాడీని సత్తా ఇస్తా ఫుల్. తీసుకోపోనన్నా నాకు తెలీదు, తీసుకోపో అని. సాయి పల్లవి మూవీని. ఓకే. తండేల్ రిలీజ్ అయింది కదా. అవును. ఆ మూవీకి మేము పోయాము, నేను మా అక్క పోయాము. ఓకే. ఈవెన్ మా అక్కకు కూడా సాయి పల్లవి అంటే ఇష్టం. ఓకే. సాయి పల్లవి ఒకవేళ మీకు కలిసినప్పుడు ఏం మాట్లాడుతావు సాయి పల్లవితో చెప్పు? ఇప్పుడు సాయి పల్లవి వచ్చింది, చెప్పు రిషిత అని చెప్పింది, అప్పుడు ఏమంటావు? ఏం చెప్పాలన్నా? సాయి పల్లవి కలిస్తే ఏం చెప్తావు? ఏం చెప్తా? తర్వాత మీరంటే మీరు ఇప్పుడు సాయి పల్లవి కెమెరా, సాయి పల్లవి గారు అడుగు ఒకసారి. సాయి పల్లవి చెప్పు. మీరంటే పేరు చెప్పు, పేరు చెప్పు. నా పేరు రిషిత. సాయి పల్లవి గారు మీరంటే నాకు చాలా ఇష్టం. ఎందుకు ఇష్టం? మీకు 3 క్వాలిటీస్ ఉన్నాయి, డాన్సర్, యాక్టర్, డాక్టర్, అందుకే మీరంటే మాకు ఇష్టం. ఓకే. నా మూవీలో యాక్ట్ చేస్తావా చైల్డ్ ఆర్టిస్ట్ గా? అడిగింది సాయి పల్లవి, ఏమంటుంది? నీలాగే జుట్టు ఉంటది కదా సాయి పల్లవికి కూడా, పెద్దగా లాంగ్ హెయిర్ ఉంటాయి సాయి పల్లవికి కూడా, తెలుసా? నీ వరకు అది లాంగ్ చాలు. ఓకే. అంటే 3 క్వాలిటీస్ ఉన్నాయి కాబట్టి సాయి పల్లవి నచ్చుతుంది అనమాట. ఓకే. ఇంకా వేరే హీరోయిన్స్ ఎవరు నచ్చరా? ఇష్టం. ఫస్ట్ అయితే నాకు సాయి పల్లవి. సెకండ్ ఎవరికి ఇస్తావు? సెకండ్ అయితే జాన్వీ కపూర్. ఎవరు? జాన్వీ కపూర్. ఓ, బాలీవుడ్ కి వెళ్ళిపోయావా అప్పుడే? ఎందుకు దేవర సినిమా నచ్చిందా? ఏం నచ్చింది జాన్వీ కపూర్ లో? ఏం క్వాలిటీస్ నచ్చినాయి నీకు? డాన్స్ బాగా చేస్తుంది, యాక్టింగ్ బాగా చేస్తుంది. వాళ్ళ మమ్మీ తెలుసా నీకు? పెద్ద హీరోయిన్ శ్రీదేవి గారు, చాలా పెద్ద హీరోయిన్. ఆమె లాగా కావాలి నువ్వు. మళ్ళీ ఆమె కూడా చైల్డ్ ఆర్టిస్ట్ వచ్చింది.
చిన్నప్పుడు నీలాగే ఉండేది శ్రీదేవి తెలుసా? ఆ, అవి చూడు నువ్వు ఒకసారి, అట్లా పెద్ద కళ్ళు అట్లా ఉండేది. నా పెద్ద గంటలు ఎక్కడ ఉన్నా ఆ చిన్న కళ్ళ అని ఒక్కసారి చూడు, మా కళ్ళతో చూడు నీ పెద్ద కళ్ళు. నువ్వు కూడా శ్రీదేవి గారు లాగానే ఉన్నావు. శ్రీదేవి గారు కూడా చిన్నప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసేది. జాన్వీ కపూర్ వాళ్ళ మమ్మే శ్రీదేవి. ఓకేనా? జాన్వీ కపూర్ ఇప్పుడు కలిసినప్పుడు ఏమంటావు? పోతావా హిందీలో? హిందీ వచ్చా నీకు? హిందీ రాదు కొంచెం చెప్పు. జాన్వీ కపూర్ కి ఏం చెప్తావు చెప్పు. చెప్పు. దేవర మూవీ ఎలా అనిపించింది? చాలా బాగుంది. ఓకే. ఎవరి హీరోయిన్ చాలా బాగా అంటే రెడీ కావాలి, నేను కూడా ఇట్లా కావాలని ఎవరిని ఫాలో అవుతావు? సాయి పల్లవిని. సాయి పల్లవి న్యాచురల్. ఓకే, అదే ఫాలో అవుతుంటావు. ఓకే, నీ డ్రెస్సెస్ చాలా బాగుంటాయి. ఎవరు సెలెక్ట్ చేస్తారు? మమ్మీ డాడీ. మమ్మీ డాడీ అక్క ముగ్గురు. ఫస్ట్ మమ్మీ, సెకండ్ డాడీ. ఫస్ట్ డాడీ సారీ. ఫస్ట్ మమ్మీ చెప్తుంది, అది డాడీకి నచ్చలేదంటే డాడీకి నచ్చింది చెప్తాడు. ఎప్పుడు కూతురు అంటే డాడీ సైడే కదా. ఓహో అవునా? అవునా డాడీ? కూతుర్లందరూ డాడీ సైడ్ ఏనట. ఓకే, మళ్ళీ మమ్మీ సైడ్ లేరు కదా? నాకు మమ్మీ ఎక్కువ ఇష్టం, డాడీ కూడా ఎక్కువ ఇష్టం. ఓకే, ఎవరు ఎక్కువ తినిపిస్తారు భోజనం? ఆ మమ్మీ అన్నం తినిపిస్తుందా? నువ్వే తింటావా? ఆల్మోస్ట్ మమ్మీ తినిపిస్తుంది, డాడీ అయితే ఫుల్ తినిపిస్తాడు. మార్నింగ్ నాకు ఒక రోజు ఇక్కడ కట్ అయింది 3 fingers. అయ్యో ఎందుకు? అంటే నేను యూకేజీలో ఉన్నప్పుడు, ఫస్ట్ క్లాస్ లో ఉన్నప్పుడు నేను ఇలా డోర్ మీద పెట్టింటే, మా స్కూల్లో అది ఇట్లా పెట్టింటే 3 fingers డోర్ వేసేసాడు ఒక అబ్బాయి. ఓకే, అంటే 3 fingers కట్ అయిపోతాయి కదా ఇక్కడ వరకు. ఓకే, తినిపించాడు మా డాడీని. ఓకే. డాడీ ఏం చేస్తుంటారు? ప్రైవేట్ ఎంప్లాయ్. ప్రైవేట్ ఎంప్లాయ్. నువ్వు సీరియల్ ఎంప్లాయ్. ఓకే. అండ్ షూటింగ్ స్పాట్ లో వెళ్తావు కదా, అంటే నీకు ముక్కు పొడకలు చేసేటప్పుడు అబ్బాయి సీన్ చాలా హార్డ్ గా అనిపించింది నాకు అని అన్న సీన్ ఏమైనా ఉందా? ఏం లేదు, అన్ని సింపులేనా? ఎవరు బాగా నచ్చుతారు నీకు, ఆ మమ్మీ డాడీ? ఎప్పుడు రాళ్ళలో నడవమంటే నడుస్తా. ఏంటిది? రాళ్ళలో నడవమంటే ఇన్ని రాలేండి ఓకే చోట. ఓకే, 20 నిమిషాలు నడుచుకుంటా. అలవాటు అయిపోయింది. ఓకే, అంటే నేను దేవత కదా, సో చెప్పులు వేసుకోకుండా నడవాలి కదా, సో అలవాటు అయిపోయింది. రాళ్ళల్లో పరిగెత్తాలి, రాళ్ళల్లో. అయ్యో, అలవాటు అయిపోయింది. ఫస్ట్ డే ఇబ్బంది పడ్డావా? తర్వాత అలవాటు అయిపోయింది. ఈ నిపుణులు నడిచేది ఉందా సీన్స్? అవన్నీ అక్కడ నడిచింది. అవన్నీ అక్కడ నడిచింది, నువ్వు నడవలే. ఓకే. ఆ ముక్కు పొడక అది సీన్ జరుగుతుంది, అమ్మవారి గుడి ఉంటది కదా, అక్కడ అందరు నిలబడి ఉంటారు కదా, మాట్లాడుతుంటారు కదా. అమ్మవారి మీ నాయనమ్మనే లోపలికి వెళ్ళాలి, మీ మమ్మీ లోపలికి వెళ్ళాలి కదా ముక్కు అమ్మవారి దగ్గరికి. పూజ గదిలో. పూజ గదిలో మా అమ్మమ్మ, మా మమ్మీ, నేను ముగ్గురు వెళ్ళాలి కదా. అంటే అక్షయ వెళ్ళాలి. ఒక్కరొక్కరే వెళ్తే అస్సలు. నువ్వు సీరియల్ చూసిన తర్వాత చేసేటప్పుడు మళ్ళీ టెలికాస్ట్ అయినప్పుడు డిఫరెన్స్ ఉంటది కదా, ఎడిటింగ్ అదంతా ఎలా ఫీల్ అవుతావు? అంటే చేసినప్పుడు ఒకలాగా ఉంటది, ఎడిటింగ్ అయినప్పుడు బాగుంటది కదా. కాదు, ఒక రోజు అక్కలు వెలువడిపోయింది. నిజంగానా? షూటింగ్ లోను? షూటింగ్. ఓకే. ఇలా రాయబట్టుకుంటే నేను పట్టుకుంటే హీరో అన్న కూడా వస్తాడు అక్కడ. ఓకే. నేను పట్టుకుంటే నా చెయ్యి నాకు గ్రిప్ దొరకట్లేదని ఇలా తీసి ఇలా పట్టుకోబోతుంటే అక్క చెయ్యి ఇలా పడిపోతుంటే హీరో అన్న వచ్చి అవన్నీ అని ఇలా పట్టుకుంటాడు, తర్వాత పైకి లేస్తాడు. ఓకే, నిజంలోయేనా అది? నార్మల్గానా? నార్మల్ నిజం కాదా? ఓకే. నిజం అయితే మా అక్క హీరోయిన్ వెళ్ళిపోయింది. రియల్ గా పడాలంటే ఎవరికైనా భయం కదన్నా. నువ్వు ఉన్నావు కదా అమ్మవారి లాగా, కాపాడుతావు కదా, నిజంగా పడితే అయిపోయా. అలాంటి టాస్కింగ్ సీన్స్ చూసినప్పుడు ఏమంటుంది నీకు? భయమే కదా. ఎలా అవన పడుతుంటే నువ్వు ఏమని అంటే అమ్మ అమ్మ అని అడుగుతావా? ఏదో ఒకసారి చేయ యాక్టింగ్. ఉంటే రియాక్ట్ అవుతాను అన్న. ఉంటే రియాక్ట్ అవుతావా, లేకుంటే రియాక్ట్ కావు. ఓకే. ఏడుస్తావా నువ్వు బాగా? ఒకసారి ఏడు. మళ్ళీ ఏమొస్తుంది? థియేటర్స్ కి వెళ్తావా సినిమా చూడడానికి? ఏ థియేటర్స్ బాగా వెళ్తారు మీరు? ఓకే. అవన్నీ స్నాక్స్ బాగా తింటావా? ఓకే. ఆడిషన్స్ కి వెళ్తావు ఈ మధ్యన? సీరియల్స్ ఏం ఒప్పుకోలేవు? ఆడిషన్స్ ఏమన్నారు?
2-3 days లో ఏదో చెప్తాము అని. ఓహో మళ్ళీ ఇక షెడ్యూల్ ప్యాక్ అన్నమాట రిషిత్ అది. ఇప్పుడు ఇంటర్వ్యూస్ ఇస్తున్నావు కదా, నీ ఇంటర్వ్యూ నువ్వు చూసుకున్నప్పుడు ఎలా ఫీల్ అవుతున్నావు? అంటే చాలా వరకు పెద్దవాళ్ళని ఇంటర్వ్యూస్ చేస్తుంటాం మనం, కానీ నువ్వు కూడా ఒక సెలబ్రిటీ కదా, ఇప్పుడు నీ ఇంటర్వ్యూ నువ్వు చూసుకున్నప్పుడు ఎలా ఫీల్ అవుతున్నావు? హ్యాపీ. డాడీ ఏం అప్రిషియేట్ చేస్తాడు నీకు? బాగా చెప్తావు అంటాడు. మమ్మీ? సేమ్. మమ్మీ ఇంకా బాగా చెప్తే బాగుండే అనుకుంటదా కదా? మమ్మీ కూడా సేమ్ చెప్తారు. ఓకే. నీ అంబిషన్ ఏంటిది? అంటే సీరియల్ ఉంటావా, సినిమాలకు ఏమైనా జంప్ అవుతావా? సీరియల్ లో జంప్ అయినా, సినిమాలో కూడా జంప్ అయినా, రెండు చూసుకుంటావా? ఈవెన్ వెబ్ సిరీస్ లో కూడా చేసావా? వెబ్ సిరీస్ డోంట్ డూ దిస్ మూవీ కూడా చేసా. ఓకే. రిలీజ్ అయిందా? అన్నా ఏందన్నా నాకు తెలియదు మూవీస్ గురించి. అది ఎప్పుడో పాతది, ఇప్పుడు నువ్వు ముసల్దానివా? మళ్ళీ పాతది అయిపోయింది సినిమా అంటే. నువ్వు ముసల్దానివే మళ్ళీ పాత సినిమా అంటే కాదా? నేను ఇంతున్నప్పుడు తీసారన్నా, మళ్ళీ ఇప్పుడు ముసల్దాని అయిపోయినా. నైన్ అన్న నాకు. ఏంటి 90 years? 9. ఓకే 9 years చెప్పు. 90 అయితే 0 తీసేసి 9 చెప్తావు నువ్వు. టేబుల్స్ వచ్చా నీకు? ఏదో ఒకసారి 2 టేబుల్ చెప్పు. చెప్పు 200, 2 2 2 4 2 3 6 2 4 8 2 5 7 2 6 12 2 7 14 2 8 16 2 9 18 2 10 20. వచ్చా నీకు టేబుల్స్? వచ్చన్నా. టేబుల్ వేసుకొని చెప్పాలి. టేబుల్ చుట్టి కూర్చొని చెప్పిన అదే రాదు నీకు. టేబుల్ వేసుకొని చెప్పాలి. అడుగు వాళ్ళన, వీడియో చూసి వాళ్ళని చూడు, చెప్తారు వాళ్ళే. టేబుల్ వేసుకొని టేబుల్ చదవాలి, చైర్ మీద కాదు. ఓకే. మేకప్ వేస్తారా నీకు? లైట్ మేకప్ వేస్తారా నార్మల్ గా? లైట్ వేస్తారు. ఓకే. మేకప్ అన్న ఏమంటాడు? అంటే నేను కాటెక్ పెట్టుకుంటా కదా. అవును. కలర్ ఫస్ట్ డే అయితే నాకు తెలియదు కదా, నీటి వరకు వచ్చేసి. అయ్యో నీళ్ళు వచ్చేసినాయి. కాటు కొంచెం ఘాటుకుండేనా? అలవాటు ఉండాలి కదన్నా. కాటుక పెట్టలేదు నీకు? మంజుల గారు ఎప్పుడు పెట్టలేదా కాటుకే? అయ్యో అవునా. అప్పుడు నీళ్ళు వచ్చి తర్వాత అలవాటు అయిపోయింది. ఓకే. జీ తెలుగు నుంచి వెళ్ళి ఏమైనా అప్రిషియేషన్ వచ్చిందా నీకు? హెడ్ ఆఫీస్ నుంచి వెళ్ళి బాగా చేస్తుంది అమ్మాయి అని. అనురాధ మ్యామ్ ఎప్పుడు కలిసారా? అనురాధ మ్యామ్ ని జీ తెలుగు హెడ్ కలవలే? ఓకే. ప్రొడ్యూసర్స్, డైరెక్టర్ రోజు ఉంటారు కదా, ప్రొడ్యూసర్ కూడా ఉంటారు. అవునా. అప్రిషియేట్ చేస్తారా నీకు? ఏం చేస్తారు సెట్ లో? బ్రేక్ టైమ్ లో కామెడీ అలాంటివి ఏమైనా చేసుకుని ఆడుకుంటారా? అమరన్న అని ఒక అన్న ఉంటాడు, లేనిపోయి డైలాగ్ కామెడీ కూడా తెస్తాడు సీరియస్ లోకి. ఫుల్ ఫన్నీ అన్న. ఓకే. అంటే నైట్ షూట్ అవుతుంటది కదా, అంటే ఒకసారి డబుల్ కాల్ షీట్స్ పడుతుంటాయి కదా, 6 to 6 పడతాయి కదా, అప్పుడు నిద్ర ఈవినింగ్ 6 కి మార్నింగ్ 6. అదే మళ్ళీ అప్పుడు ఎలా నిద్ర కంట్రోల్ చేసుకుంటాం? మార్నింగ్ నైట్ నుంచి 1 వరకు పడుకున్నా ఆ రోజు. మళ్ళీ లేచి మళ్ళీ షూటింగ్ కంటిన్యూ చేసాం అనమాట. ఓకే. ఎన్ని జతలు ఉన్నాయి నీ దగ్గర? చాలా. కబోర్డ్ నిండిపోయినా? బీరో కూడా నాదే. బీరో కూడా నీదేనా? అంతా ఫిల్. ఎంతైనా సెలబ్రిటీ కదా, వేసిన బట్టలు వేయరు కదా. మమ్మీకి ఎక్కువనే నీకు ఎక్కువనే? నీదో చెప్పు. మళ్ళీ సెలబ్రిటీ కదా మీరు. మళ్ళీ ఎవరు చెప్పు? మళ్ళీ నువ్వు సెలబ్రిటీ, మీ అక్కకి ఎక్కువనే నీకు ఎక్కువనే బట్టలు? నీకే కదా, మళ్ళీ సెలబ్రిటీ కదా నువ్వు, అందుకోసం ఎక్కువ ఉన్నాయి. పాప మమ్మీకి లేవు, అక్కకి లేవు, అన్ని బట్టలు నీయే. మోసం చేస్తున్నావు నువ్వు వాళ్ళను. షాపింగ్ కి 2 కబోర్డులు మాకు. ఓకే. నెక్స్ట్ నార్మల్ బట్టలు, ఇంట్లో ప్యాంట్ షర్ట్ తీసుకుంటాం కదా, ఒక కబోర్డ్ మొత్తం ఎంత ఉంటదంటే 7 నుంచి 7 వరకు. ఒక్క బట్ట కూడా పట్టడానికి స్పేస్ లేదు. ఎక్కడ ఉంటది? కానీ మళ్ళీ బట్టలు వేసుకోవడానికి ఏం లేవు అంటావు కదా నువ్వు. మా అక్కది. మీ అక్క అంటదా? ఏమంటది? అన్నా దమ్మొస్తుంది అన్నా? కాదన్నా. చెప్పన్నా. నీళ్ళు తాగుతావు అన్నా? వద్దన్నా. ఏం చేస్తావు? నీకు పార్టీ వేర్ ఇష్టమా లేకపోతే వెస్టర్న్ వేర్ ఇష్టమా? రెండు ఇష్టం. ఓకే. గిఫ్ట్స్ ఇచ్చారు ఎవరైనా? ఎవరెవరు ఇచ్చారు? సీరియల్ ఇచ్చారా, మీ ఫ్రెండ్స్ ఇచ్చారా? ఫ్రెండ్స్ కూడా ఇచ్చారు. ఓకే. ఉగాది పచ్చడి తిన్నావా మన ఉగాదికి? తినలే? తింటారా ఉగాది పచ్చడి? తాగుతారా? నాకు తెలియదు. మామిడికాయలు అవన్నీ ఉంటాయి కదా, అవి తింటారు. నీళ్ళు ఉంటాయి కదా, అవి తాగుతారు. అవునా? ఓకే. ఓకే. మీరు తిన్నారా అన్నా?
నేను ఆలోచించి అట్లే పెట్టేసిన, తినాలనా తాగాలనా అని నాకు తెలియక మా ఫ్రెండ్స్ తెచ్చిస్తే తిని తాగాలనా తాగి తినాలనా. మామిడికాయ ఉంటది కదన్నా, ఆ, అది తినాలి. నీళ్ళు ఉంటాయి కదన్నా, ఉమ్. అది తాగాలి. అవునా, ఓకే ఓకే. ఎలా ఉంటది ఉగాది పచ్చడి? చేదుగా, ఉమ్, తీయగా, ఉమ్. ఘాటుగా. ఓకే ఓకే. స్కూల్లో సెలబ్రిటీవి, ఇంట్లో సెలబ్రిటీవి, మంచిగా చేస్తున్నావు. అన్న కాదన్నా, ఎంత సెలబ్రిటీ అయితే కూడా ఆంటీ అని పిలుస్తారా అన్న? అయ్యో, ఎవరు పిలిచి నిన్ను ఆంటీ? మా బస్ లో అందరం నన్ను ఆంటీనే అంటారు. అయ్యో, ఎందుకు? ఒక అన్న ఉంటాడు, ఆ. అన్న పేరు ఎన్నో ఉండే, సరే. ఏదో ఉండే, నన్ను ఆంటీ అని పిలుస్తారు. ఎందుకు? మళ్ళీ బస్ అంతా స్టార్ట్ చేశారు ఆంటీ ఆంటీ అని. ఏ ఆంటీ అని పిలుస్తున్నారు, అమ్మమ్మ అని పిలవాలి. అదే చెప్తున్నా నేను, అమ్మమ్మ అని పిలవాలి. మీరు ఆంటీ అని ఎందుకు పిలుస్తారు? అందుకని ఫీల్ అవుతుంది ఈమె. అది అమ్మమ్మ కదా నువ్వు? కాదు. మళ్ళీ ఆంటీయా? మళ్ళీ నువ్వెవరు చెప్పు, క్లారిటీగా చెప్తా నేను. చైల్డ్హుడ్. చైల్డ్హుడ్ అమ్మమ్మ. చిన్న పిల్లనన్నా. చిన్న పిల్లల, ఓహో, చిన్న పిల్లల అమ్మమ్మ. నువ్వే కదా చెప్తున్నావు చిన్న పిల్లల అమ్మమ్మ అని. అమ్మమ్మ నేను అనలేదు కదా. చిన్న పిల్లల అమ్మమ్మ. అమ్మమ్మను తీసేసి చిన్న పిల్ల అని. అమ్మమ్మని తీసేసి చిన్నపిల్ల. ఓకే, అంటే ఆంటీ అని పిలుస్తున్నా నిన్ను. ఎంత మాట కదా. ఎందుకు పిలుస్తున్నట్టు అడిగినావా? ప్రిన్సిపల్ సార్ కి కొట్టారు. అయ్యో, దీనికి చెప్పినావా ప్రిన్సిపల్ సార్ కి? నేను ఏమనుకున్నా, బస్ హాయ్ ఆంటీ, బాయ్ ఆంటీ. ఏ క్లాస్ అబ్బాయి? తరుణ్ సెవెంత్ క్లాసా? ఏం చేయలేదు. ఓకే. అంటే నువ్వు ముక్కు పుడకలు అన్ని పెద్ద పెద్ద మాటలు మాట్లాడతావు కదా, అందరు పెద్దవాళ్ళు నిలబడి నువ్వు కూడా నిలబడి మాట్లాడతావు కదా. మీ అమ్మని తిడతావు, నాయనమ్మని తిడతావు, దాన్ని ఇట్లా కొడతావు. అందుకోసం ఆంటీ అని పిలుస్తుంది. తప్పేముంది? అందరిని క్లాస్ బీక్తావు కదా, అందుకోసం నేను ఆంటీ అని పిలిచినట్టున్నాడు. ఒక పాట పాడు లాస్ట్ లో. ఆంటీ సారీ అమ్మమ్మ. సరే, ఏం పేరు నీ పేరు? మర్చిపోయాను. రిషిత అమ్మమ్మ. ఒక పాట పాడవా? సరే ఓకే, రిషిత పాట పాడు. మతి మార్పు కదా రిషిత, అమ్మమ్మ అయినావు కాబట్టి మతి మార్పు అంతా. డైలాగ్ చెప్పు, మంచి డైలాగ్. నీలాంబరి డైలాగ్. నీలాంబరి గారు డైలాగ్. ఓకే. నువ్వు ఎంతో అదృష్టవంతుడు, ఎందుకు? నాకే నువ్వు నచ్చవే. ఓ, నా అందం చూసి, అంతస్తు చూసి, అర్హత చూసి ఎంతో మంది నీకన్నా చదువుకున్న వాళ్ళు, డబ్బున్న వాళ్ళు, అందగాళ్ళు నాకు వల వేసి చూశారు. మన దేశంలోనే కాదు, విదేశాల నుంచి కూడా. కానీ వాళ్ళెవరూ నాకు నచ్చలేదు. బట్ నువ్వు నాకు నచ్చావు. నా చిన్న వయసులో, నాకు సరిగ్గా ఊహ తెలియని వయసులో నీతో ఆడుకున్నానని చెప్పారు. నాకు పాత విషయాలు జ్ఞాపకం లేవు. కొత్తగా లోకం మారుతున్నప్పుడు పిచ్చి వాళ్ళు మాత్రమే జ్ఞాపకం పెట్టుకోగలరు. అదేమిటి తెలీదు. నువ్వు పామును పట్టుకున్నప్పుడు నీ ధైర్యం నాకు నచ్చింది. దొంగసారాటాన్ని పేకాటిని నువ్వు అరికట్టినప్పుడు నీ ఆవేశం నాకు నచ్చింది. ఎద్దుని లొంగ తీసుకున్నప్పుడు నీ సాహసం నాకు నచ్చింది. నా ఇంటికి వచ్చి నాకే అడ్వైజ్ ఇచ్చినప్పుడు నీ మాటలు నాకు నచ్చాయి. అన్నిటికన్నా మించి ఈ స్టైల్ నాకు బాగా నచ్చింది. ఇటువంటి 5 డిఫరెంట్ ఫేసెస్, ఇటువంటి 5 రకాల రూపాన్ని చూసి నాకు ఆనందం అనిపించింది. నాకు నచ్చిన విధంగా ఉన్నావు. నువ్వు అదృష్టవంతుడివే కదా. ఐ వాంట్ ఎవ్రీథింగ్ బెస్ట్ ఇన్ మై లైఫ్. నా డ్రెస్, నా కార్, నా బంగ్లా, నా బెడ్రూమ్, అంతెందుకు నా ఇంట్లో నా కుక్క నుంచి నేను కట్టుకోబోయే మగడు వరకు ఐ వాంట్ ద బెస్ట్. యువర్ వన్ ఇన్ ద బెస్ట్. నీ చెల్లికి మా అన్నయ్యకి జరగబోయే నిశ్చితార్థం రోజు మన అభిప్రాయం చెప్పు, ఓకే? నువ్వు సిగ్గుపడతావు, నేను చెప్తాను. బాయ్. అబ్బో, ఏదే నరసింహ మూవీయా? రామకృష్ణ గారిది. అంత పెద్ద డైలాగ్ ఎలా? రామకృష్ణ గారిని ఫాలో అవుతావా లేదా? ఆ మూవీ చూసాక ఆ డైలాగ్ నచ్చిందని నేర్చుకున్నా. బాహుబలి చూడలే? ఓకే. సాంగ్ బాగుంటది. ఏ సాంగ్? బలిబలి. ఏది? బలిబలి పాడు. పాడు బలిబలి. మర్చిపోయా అన్న. అవునా, ఓకే ఓకే. రామకృష్ణ గారి డైలాగ్ ఏమో గుర్తుంది, బాహుబలిదేమో మర్చిపోయావు. బలిబలి కాబట్టి. ఓకే, నైస్. ఆయన చాలా మంచి ఇంకా సీరియల్స్ చేయాలి, మూవీస్ కూడా చేయాలి. ఆయన ఇంకా మంచి మంచి పాటలు, ఆయన క్లాసికల్ డాన్స్ చేసిన తర్వాత మళ్ళీ ఇంటర్వ్యూ చేస్తా, ఓకేనా? తాయి దిక్కుతాయి అప్పుడు, ఓకేనా? ఓకేనా? ముక్కుపురగా చూసే వాళ్ళకి ఏం చెప్తావు మీ ఫ్యాన్స్ కి? అందరూ మా సీరియల్ చూసి ఎంకరేజ్ చేయండి. ఓకే, మళ్ళీ నేను చూస్తాను, నాకు ముక్కుపురకి ఇచ్చేయచ్చుగా. అది ఎలా కుదురుతుందన్నా? మళ్ళీ అడుగు, మీ డైరెక్టర్ వాళ్ళని అడుగు. యాంకర్ అన్న అడిగిండు ముక్కుపురు గడ కావాలన్నట అని చెప్పు.
ఓకేనా? అడుగుతా అన్న. అబ్బో సార్ 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 అని అలవాటు అయిపోయింది. ఓకే ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అన్న.